సో ప్రధాని మోదీ సప్త సూత్రాలు మనకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభ నుంచి కొన్ని కీలక సూచనలు చేశారు. సో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి, డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అట్లాగే గ్యాస్ వినియోగం, విదేశీ వస్తువులు కొనకండి. సో ఇట్లాంటి కొన్ని కీలక సూచనలు చేశారు. సో అట్లా అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తా ఉంది. మమ్మల్నేమో పొదుపు చేయమంటావు, దేశ ప్రజలనేమో పొదుపు చేయమంటావు. కానీ నువ్వు మీరేమో విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయలు వేస్ట్ చేస్తున్నావు. ప్రజాధనాన్ని వినియోగం చేస్తా దుర్వినియోగం చేస్తా ఉన్నారు మోదీ అంటూ వాట్సాప్‌లో ఒక ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు. దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. సో నిజానికి ఆ దుష్ప్రచారం ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఎక్స్‌పెండిచర్ ఆన్ మోడీస్ ఫారెన్ ట్రిప్స్ 2014 నుంచి 2025 వరకు టోటల్ 791 కోట్ల రూపాయలు మోదీ ఫారెన్ టూర్‌కు ఎక్స్‌పెండిచర్ పెట్టిండ్రు అనేది ఈ పోస్టు ముఖ్య ఉద్దేశం. సో అవన్నీ ఎట్లా అయింది 2014 2015లో 28 కోట్లు, 16లో 91 కోట్లు, 16లో 33, 16లో 44, 17లో 51, 18లో 44 కోట్లు, 19లో 36, అట్లాగే 21లో 36, 22లో 55, 23లో 93, నెక్స్ట్ ఇయర్ 175 కోట్లు, ఇట్లా మొత్తాన్ని కలిపి దాదాపు 791 కోట్లు ఈయన ఫారెన్ ట్రిప్పుల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరు అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ. వాట్సాప్‌లో దీన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇది ఒక వాట్సాప్ పోస్టు. మోదీ విదేశీ పర్యటనల వ్యయం 2014 28, 15 91, 16 33, 44, 51, 71, కోవిడ్ 36, 55, 93, 109, 175, మొత్తం 791 కోట్లు. ఎంత పొదుపు మీరు ఖర్చు చేస్తారు, మాకు మాత్రం పొదుపు సూత్రం పాటించమంటారు అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. సో నిజానికి మోదీ ఫారెన్ టూర్ల ద్వారా ఎంత లబ్ధి జరిగింది, గతంలో ఇండియా ఎక్కడ ఉండే ఫారెన్ అఫైర్స్ సంబంధించి, విదేశీ వ్యవహారాలకు సంబంధించి భారతదేశ పాత్ర మోదీకి ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అనేది ప్రపంచ దేశాలందరూ తెలుసు. భారతదేశ ప్రజలకు అంతకన్నా బాగా తెలుసు. సో మనం ఏ దేశం పోయినా కానీ ఆ దేశ అత్యున్నత పురస్కారం మోదీకి ఇస్తూ ఉన్నారు. ఆ గౌరవం మోడీకి ఇస్తూ ఉన్నారు. సో అంతకుముందుకు అట్లా ఉండేనా అంటే అది ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లే చెప్పాలి. సరే దాన్ని వదిలేద్దాం. మళ్ళీ రాహుల్ గాంధీ కూడా విదేశీ టూర్లకు పోతారు కదా. రాహుల్ గాంధీ పోతారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రులు వేరు, రాష్ట్రపతులు వేరు. సో దానికి సంబంధించి కూడా ఒక క్లిప్ వైరల్ అవుతా ఉంది. అది ఒకసారి చూద్దాం. ఫారెన్ ట్రిప్ మనీ ట్రైల్స్ డస్ ఇయర్. The foreign trip money trail. The sitting member of Parliament of India's largest opposition party has over 22 years in elected office taken at least 54 traceable foreign trips. 54. The larger span Italy, the United Kingdom, the United States, Germany, Vietnam, Cambodia, Singapore, Bahrain, the Maldives, Qatar and United Arab Emirates. Public domain visual footage circulating on X on the night of 3rd May 2026 carries a separate unannounced visitor to Muscat, Oman, treated on the larger as the first entry. Pending corroboration, each on record trip is anchored by the publicly dated the host pages అని ఒక లిస్టు రిలీజ్ చేసింది. ఈ లిస్టు సర్క్యులేట్ అవుతుందని చూద్దాం. ఈ లిస్టు ప్రకారం రాహుల్ గాంధీ ద లెడ్జర్ 54 ట్రేసబుల్ ఫారెన్ ట్రిప్స్ న్యూయెస్ట్ ఫస్ట్. సో ఇట్లా చూద్దాం. రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్ని ట్రిప్పులు వేయండి, ఎంత ఖర్చు అయింది అనేది చూద్దాం. 3rd May 2026 మస్కట్, ఒమన్ వేయండు. పబ్లిక్ డొమైన్ విజువల్స్ ఆన్ ఎక్స్. ప్రైవేట్ విజిట్ ఇండికేటెడ్. నో ఇంటినరీ సర్ఫేస్డ్. నో హోస్ట్ డిస్క్లోజ్డ్. సో దాదాపు కాస్ట్ ఎంత అయిందట అంటే 50 లక్షలు అయింది. డిసెంబర్ 2025 లండన్, బెర్లిన్ వేయండు. 1.5 అయింది దాదాపు. నవంబర్ కంబోడియా, థాయిలాండ్ వేయండు 40 లక్షలు. సెప్టెంబర్, అక్టోబర్ 2025 లాటిన్ అమెరికా వేయండు. 5.5 కోట్లయింది. 19 నైట్స్, 4 లాంగ్ హాల్స్, లెగ్ సెక్యూరిటీ, ఎయిడ్స్, ఈవెంట్ సపోర్ట్. సో 5.5 కోట్లు. సెప్టెంబర్ 2025 మలేషియా వేయండు. సో దాదాపు 45 లక్షలు. జూన్, జూలై లండన్, యూకే వేయండు 95 లక్షలు. జూన్ 2025 దోహా, ఖతర్ వేయండు 75 లక్షలు. జూన్ 2025 30 లక్షలు. కైరో వేయండు షార్ట్ విజిట్. 2025 ఏప్రిల్లో బోస్టన్ వేయండు ఆన్ రికార్డ్, అది దాదాపు 1,20 లక్షలు. ఏప్రిల్ 2025 దుబాయ్, యూఏఈ వేయండు అన్డిక్లేర్డ్, దాదాపు 70 లక్షలు ఖర్చు అయినట్టు అంచనా. సో మార్చి 2025 వియత్నాం విజిట్ చేసిండు 2.8 crores. డిసెంబర్ 2024-25 90 లక్షలు. ఇటలీ, న్యూ ఇయర్ వేయండు.
డిసెంబర్ 2024 బెర్లిన్, మునిచ్ పోయిండు 1,30,00,000. సెప్టెంబర్ 2024. సో ఇట్లా మొత్తం ఎప్పుడెప్పుడు పోయిండు, ఎంత ఖర్చు అయింది, మినిమం ఎక్స్పెండిచర్ ఎంత అయి ఉంటుంది అనే దాని మీద ఒక పీడిఎఫ్ దాదాపు 54 విజిట్లు చేస్తే దాదాపు మొత్తం ఈ 54 విజిట్లు కలిపి అప్రాక్సిమేట్లీ 60 crores on the visible 54 trips to universe. The 20 most expensive trip by cost account of approximately 39 crores. సో ఈ దాదాపు 54 విజిట్లు 54 ఫారెన్ ట్రిప్ల ద్వారా 60 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అందులో 4 ట్రిప్లకే ఎంత ఖర్చు అయిందట అంటే 39.6 crores. రిమైనింగ్ 34 ట్రిప్స్ అకౌంట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 19.85 crores. సో ఇది రాహుల్ గాంధీ. ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తే 54 ట్రిప్పులు 60 కోట్లు. సో వీళ్ళ దాంతో కంపేర్ చేస్తే ఈయన ప్రతిపక్ష నేత, ఆయన ప్రధాని రేంజ్లో వేయండు, ఈయన ప్రతిపక్ష నేత. సో ఆయన ప్రధాని స్థాయిలో విదేశీ పర్యటనలో పోవడం వేరు, అది దేశంతో ప్రధాని మోదీ తన వ్యక్తిగతంగా పోయిన టూర్లు కావాలి. దేశం కోసం, ద్వైపాక్షిక సంబంధాల కోసం, వాణిజ్య ఒప్పందాల కోసం కావచ్చు, లేకుంటే ఆ 2 దేశాల మధ్య మంచి సంబంధాల కోసం కావచ్చు. సో ఇట్లాంటి కారణాలతో మన దేశ ప్రయోజనాల కోసం టూర్లు పోయిండు ప్రధాని మోదీ. కానీ సో రాహుల్ గాంధీ లెక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ కావచ్చు, వ్యక్తిగత టూర్ కావచ్చు, ఇట్లాంటి టూర్లకు పోలేదు. ప్రతిపక్ష నేత 54 ట్రిప్పులు 54 విదేశీ టూర్లకు పోవడం, కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఎవిడెన్స్ ద్వారా స్పష్టం అవుతా ఉన్నది. సో దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. మోడీ ఫారెన్ టూర్స్ వర్సెస్ రాహుల్ గాంధీ ఫారెన్ టూర్స్. మోదీకి ఎంత అయి ఉంటుంది, రాహుల్ గాంధీకి ఎంత అయింది అనేది మనం ఇంతకుముందు చూసినాం కదా. సో వాళ్ళు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవమా కాదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దాని వెబ్సైట్ పోయి మనం సెర్చ్ చేయొచ్చు. మోదీ విదేశీ పర్యటన టూర్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఈ దాదాపు 2014 నుంచి 26 వరకు అనేది ఆ వివరాలు, రాహుల్ గాంధీ వివరాలు కనుక చూస్తే సో ఎవరు ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు ఏ ప్రయోజనాల కోసం అంతర్జాతీయంగా విదేశీ టూర్లకు పోతా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. థ్యాంక్ యూ.